హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మలయాళంలో రిలీజ్ అయిన గర్ల్స్ విల్ బి గర్ల్స్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ గురించి వన్ వర్డ్లో చెప్పాలంటే ఇది ఒక టీనేజ్ అమ్మాయి కథ అండి. అమ్మా నాన్న విడిపోయి అమ్మతో కలిసి ఉంటున్న మన మూవీలో హీరోయిన్ తన హార్మోన్స్ ప్రభావం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది, చివరికి ఏమైంది అనేది మూవీ చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి. చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఈమెనే మన మూవీలో హీరోయిన్. తనకి 18 years, ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. తన పేరు మీరా. మీరా గురించి ఇంక చెప్పాలంటే చాలా మంచి అమ్మాయి, చాలా బాగా చదువుతుంది, క్లాస్ టాపర్. తను జనరల్ గా కాలేజ్ లో ప్రేయర్ కొంతమంది పిల్లల చేత చేపిస్తారు కదా, ఇక్కడ కూడా మీరా చేత చేయించేవాళ్ళు. కాలేజ్ లో ఉండే ప్రిన్సిపల్ నుండి టీచర్స్ వరకు మీరలాగా ఉండాలి, మీరలాగా డ్రెస్అప్ అవ్వాలి, మీరలాగా డిసిప్లైన్ గా బిహేవ్ చేయాలి, ఇలా చెప్పించేవాళ్ళు. అండ్ ఇతని పేరు శ్రీనివాస్. ఒక రకంగా ఇతనే మన మూవీలో హీరో అనుకోండి. ఇతని గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్న చేసే ఉద్యోగం వల్ల చాలా కాలేజెస్ మారాల్సి వస్తుంది. 6 months కి ఒకసారి వాళ్ళ నాన్న డ్యూటీలో ట్రాన్స్ఫర్స్ వస్తాయి. అండ్ ఇతను యావరేజ్ స్టూడెంట్. ఇప్పుడు శ్రీనివాస్ మన మీరా చదివే కాలేజ్ లో కొత్తగా జాయిన్ అవుతాడు. మీరాని ఫస్ట్ టైం చూడంగానే దాని ఇంకా నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, క్రష్ అనుకోండి, అలాంటి ఫీలింగ్ వస్తుంది తనకి. నోటీస్ బోర్డులో పేపర్ అంటిస్తూ ఉంటే మీరా దగ్గరికి వెళ్ళి శ్రీనివాస్ ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తాడు. మీరా కూడా శ్రీనివాసం మీద పాజిటివ్ ఒపీనియన్ ఏర్పడుతుంది. అంటే అతను మాట్లాడే విధానం, తన స్టైల్ ఇదంతా నచ్చి ఇద్దరు మాట్లాడుకుంటుంటే సడన్ గా అక్కడికి టీచర్స్ రావడంతో మీరా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. టీచర్స్ చూస్తే తప్పుగా అనుకుంటారేమో అని చెప్పి. ఆ తర్వాత మనం మీరాని చూడడానికి మీరా వాళ్ళ అమ్మ వెన్నెల వస్తుంది. తన కోసం స్వీట్స్ తీసుకొస్తుంది. కానీ మీరా మాత్రం తన అమ్మ వెన్నెలని అసలు పట్టించుకోదు. ఎందుకమ్మా నువ్వు ఇప్పుడు ఇక్కడికి రావాలి అని అంటుంది. జనరల్ గా ఈ ఏజ్ లో పిల్లలందరూ అమ్మా నాన్నని ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారో అనే ఒక చిన్న ఫీలింగ్ ఉంటుంది కదా, ఎగ్జాక్ట్లీ ఇక్కడ కూడా మన మీరాకి అలాగే ఉంటుంది. వాళ్ళ అమ్మ తన కోసం ప్రేమగా స్వీట్స్ తీసుకొచ్చినా కూడా తనని సరిగ్గా పట్టించుకోదు. వెన్నెల తన భర్తతో విడిపోయి ఉంటుంది. ప్రెసెంట్ అయితే మీరా అలాగే మీరా వాళ్ళ మదర్ వెన్నెల వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు. ఆ రోజు ఈవినింగ్ స్టూడెంట్స్ మొత్తం టెలిస్కోప్ లో నక్షత్రాలు చూస్తుంటే శ్రీనివాస్ కూడా చూస్తుంటాడు. ఇదంతా మీరా చూస్తూ శ్రీనివాసం చూస్తూ ఉంటుంది. ఎందుకంటే శ్రీనివాసన్ మీద మీరా కూడా ఇంట్రెస్టెడ్ గా ఉంటుంది. మీరా కప్పుకున్న బెడ్షీట్ శ్రీనివాస్ కి ఇచ్చి అతనితో కొంతసేపు మాట్లాడుతుంది. ఒకరితో ఒకరు వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం షేర్ చేసుకుంటారు. మీరా ఇంకా అక్కడ నుంచి వెళ్తూ మీరా వాళ్ళ మదర్ ఫోన్ నెంబర్ ఇచ్చి శ్రీనివాస్ తో ఫోన్ చేస్తే, ఒకవేళ మా అమ్మ తీస్తే నువ్వేం మాట్లాడుకు, సైలెంట్ గా ఉండి కట్ చేసేయి, తర్వాత మళ్ళీ రిటర్న్ కాల్ నేనే చేస్తానని చెప్పి తన కంటి మీద కిస్ చేసి మీరా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరా స్నానం చేస్తుంటే తన చేతిని చూసి కిస్ చేసుకున్నట్టు మనకు చూపిస్తారు శ్రీనివాస్ ఊహించుకుంటూ. నెక్స్ట్ డే క్లాస్ లో మీరా క్లాస్ కి ప్రిన్సిపల్ వచ్చి మీరాని అలాగే ఇంకో అమ్మాయిని బెంచ్ మీద నిలబెట్టి, ఈ అమ్మాయి చూడు ఎలా డ్రెస్ వేసుకుందో, మీరా చూడు ఎలా డ్రెస్ వేసుకుందో, మీరా లాగా చక్కగా తన లెగ్ మొత్తం కవర్ అయ్యేటట్టు చేసుకుంది, ఆ అమ్మాయి చూడు ఎలా చేసుకుందో, ఇలా ఎవరు చేయకండి, మీరాలాగా ఉండండి అని మీరాని ఎగ్జాంపుల్ గా చూపిస్తుంది ప్రిన్సిపల్ అందరికి. దీంతో మిగతా స్టూడెంట్స్ అందరూ ఏంటి ప్రతిదీ మీరాని చూసే నేర్చుకోవాలా, మీరా 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 ప్రతి దానికి మీరానే ఎగ్జాంపుల్ గా తీసుకోమంటుంది ఏంటని ప్రిన్సిపల్ మీద కొంచెం కోపంతో ఉంటారు. అండ్ మీరా మీద కొంచెం జెల్స్ కూడా ఫీల్ అవుతారు. తర్వాత మీరా ఇంట్లో స్నానం చేసి రెడీ అవుతుంటే తన హ్యాండ్ కింద వెంట్రుకలు రావడం తను గమనించేటట్టు మనకు చూపిస్తారు. అయితే మీరా వాళ్ళ మదర్ వెన్నెల ప్రతిదీ తన కూతురు మీరాతో షేర్ చేసుకోవాలనుకుంటుంది, తన లైఫ్ లో జరిగే విషయాలన్నీ. కానీ మీరా మాత్రం వినడానికి గానీ ఏదైనా మాట్లాడడానికి కానీ అస్సలు ఇష్టపడదు. వెన్నెల చెప్తున్నది అస్సలు వినిపించుకోకుండా మీరా తన రూమ్ లో వెళ్ళి పడుకుంటుంది. పడుకుంటున్న సమయంలో శ్రీనివాస్ గుర్తుకు రావడంతో శ్రీనివాస్ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే సడన్ గా తన మదర్ వెన్నెలకి మీరా ఫోన్ మాట్లాడుతున్న శబ్దాలు వినిపించడంతో, మీరా ఏం చేస్తున్నావు, నువ్వు ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు, నాకు వినపడింది, అబద్ధం చెప్పకుండా దయచేసి నిజం చెప్పు, ఈ టైంలో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అసలు అని అంటే మీరా ఫ్రెండ్ అని చెప్తుంది. ఫ్రెండా? ఏ ఫ్రెండ్? శ్రీనివాస్ అని ఒక అబ్బాయి అమ్మ, నా క్లాస్ లో ఎలాంటి డౌట్ వచ్చినా తనే క్లియర్ చేస్తాడు, చాలా బాగా చదువుతాడు, మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అమ్మా అని చెప్తుంది శ్రీనివాస్ గురించి. ఓ అలాగా, బెస్ట్ ఫ్రెండా, సరే అయితే నేను కూడా అతను చూడాలని నెక్స్ట్ డే శ్రీనివాస్ ని ఇంటికి పిలిపిస్తుంది వెన్నెల. శ్రీనివాస్ నెక్స్ట్ డే ఇంటికి రాగానే తన అమ్మ కోసం ఫ్లవర్స్ తీసుకొచ్చి మీరా వాళ్ళ అమ్మ వెన్నెలని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ మీరా వాళ్ళ మదర్ తో కొంచెం కంఫర్టబుల్ గా మాట్లాడడంతో మీరా వాళ్ళ మదర్ కి శ్రీనివాస్ చాలా బాగా నచ్చేస్తాడు. పర్లేదు, మంచి ఫ్రెండ్ చేసుకున్నావు, నేను నీతో ఇంకో విషయం చెప్పాలి, ఇదంతా జస్ట్ ఫ్రెండ్షిప్ వరకే ఉండాలి, ఇంతకు మించి ఏదైనా జరిగిందంటే తర్వాత నువ్వే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఈ వయసులో ఫ్రెండ్షిప్ వరకే ఉండాలి ప్రతిదీ అని చెప్తుంది. ఆ అమ్మా సరే, నేను డెఫినెట్ గా అతనితో ఫ్రెండ్షిప్ మాత్రమే చేస్తాను అని చెప్తుంది. ఆ తర్వాత శ్రీనివాస్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత నెక్స్ట్ డే క్లాస్ లో ల్యాబ్ లో మీరా క్లాస్మేట్స్ అందరూ ఉంటే కొంతమంది
అబ్బాయిలు గర్ల్స్ తెలియకుండా వాళ్ళ లెగ్స్ ని అసభ్యకరంగా ఫొటోస్ తీస్తూ ఉంటారు. ఇదంతా మీరా చూసి వెంటనే ప్రిన్సిపల్ కంప్లైంట్ చేయాలనుకుంటుంది. ఆ తర్వాత కొంతసేపటికి మీరా గ్రౌండ్ లో కూర్చుంటే తన దగ్గరికి తన క్లాస్మేట్ ఒక అబ్బాయి వచ్చి, మీరా, చెట్టుకు పువ్వందం, ఆకాశానికి నక్షత్రాలందం, చెరువుకు నీళ్ళందం, నాకు నువ్వందం, ఐ లవ్ యూ మీరా అని కొన్ని ప్రేమ కవితలు చెప్పి నా లవ్ ని యాక్సెప్ట్ చేయని చెప్తే, నో నిశాంత్, మనం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని రిజెక్ట్ చేసి అతను నాకు నుంచి పంపించేస్తుంది. తర్వాత శ్రీనివాస్ గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తుంది. తర్వాత ఇంకా శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళి శ్రీనివాస్ ని కిస్ చేస్తుందండి. శ్రీనివాస్ పై ఉన్న ప్రేమని శ్రీనివాస్ తో చెప్తుంది. శ్రీనివాస్ కూడా మీరా మీద ఇష్టంగా ఉండడంతో ఇద్దరు రిలేషన్షిప్ లో ఉంటారు. ఆ తర్వాత ఇంటికి కలిసి చదువుకోవడం కోసం శ్రీనివాస్ మీరా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఎలాగో మీరా వాళ్ళ మదర్ వెన్నెల కూడా శ్రీనివాస్ కి క్లోజ్ అయిపోవడంతో చదువుకోవడానికి అని చెప్పి వెన్నెల వాళ్ళ దగ్గర లేని సమయంలో ఇద్దరు కొంచెం రొమాంటిక్ గా ఉండేవాళ్ళు. తర్వాత నెక్స్ట్ డే మీరా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళి ఇంతకు ముందు రోజు కొంతమంది అబ్బాయిలు అసభ్యకరంగా ఫొటోస్ తీసింటారు కదా వీళ్ళని, వాళ్ళ గురించి చెప్పి యాక్షన్ తీసుకోండి మేడం అని అంటే ప్రిన్సిపల్, అవునా, ఖచ్చితంగా నేను వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాను, నువ్వు కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పు కొంచెం డ్రెస్ బాగా వేసుకురమ్మని అని చెప్తుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత మీరా వాళ్ళ మదర్ వెన్నెల మీరాకి డ్రెస్ తీయాలని చెప్పి షాప్ లో వెళ్ళి డ్రెస్ సెలెక్షన్ చేస్తుంటే మీరా ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తే తన మదర్ వెన్నెల ఒక డ్రెస్ సెలెక్ట్ చేస్తుంది. ఇద్దరి మధ్య చిన్న ఆర్గ్యుమెంట్స్. ఫైనల్లీ మీరా కోరుకుంది వెన్నెల తీసిస్తుంది. ఆ తర్వాత ఈవినింగ్ శ్రీనివాస్ ఇంటికి వస్తాడు. రోజు లాగానే వెన్నెల లేని సమయంలో వీళ్ళిద్దరూ రొమాంటిక్ గా ఉండడం ఇలా చేస్తుండేవాళ్ళు. ఆ తర్వాత వెన్నెల అక్కడికి వచ్చిన తర్వాత వెన్నెల వాళ్ళ ఆఫీస్ లో జరిగిందంతా శ్రీనివాస్ తో షేర్ చేసుకునేది. శ్రీనివాస్ తో వెన్నెల మాట్లాడుతుంటే క్లోజ్ గా, ఇది కొంచెం మీరాకి నచ్చేది కాదు. ఆ తర్వాత ముగ్గురు కలిసి డాన్స్ చేస్తారు మాట్లాడుకుంటూ. వెన్నెలతో శ్రీనివాస్ డాన్స్ చేస్తుంటే మీరా చూసి అసలు తట్టుకోలేకపోతుంది, కోప్పడుతుంది తన మదర్ మీద. ఏంటి కొంచెం కూడా బుద్ధి లేదా, నా క్లాస్మేట్ అబ్బాయితో డాన్స్ చేస్తుంది ఏంటి, తనకంటే వయసులో చిన్న అబ్బాయితో అని అనుకుంటుంది తనలో తాను. ఆ తర్వాత నెక్స్ట్ డే కాలేజ్ లో మీరా కంప్లైంట్ చేస్తుంటుంది కదా అసభ్యకరంగా ఫొటోస్ తీసిన స్టూడెంట్స్ మీద. వాళ్ళని ప్రిన్సిపాల్ వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి ఏకంగా సస్పెండ్ చేస్తుంది. ఇలాంటి తప్పు ఇంకా ఎవరూ చేయకూడదు, చేయాలన్నా కూడా భయపడాలి, ఆడబిడ్డల రక్షణ గురించి మేమందరం ఆలోచించే నిర్ణయం తీసుకున్నామని వాళ్ళ పేరెంట్స్ తో చెప్పి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత మీరా నెలగే శ్రీనివాస్ వీళ్ళిద్దరూ కలిసి సెక్స్ ఎడ్యుకేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటారు. అందుకు సంబంధించి గూగుల్లో కొన్ని వెబ్సైట్స్ ద్వారా బుక్స్ ద్వారా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. తర్వాత మీరా ఇంట్లో అద్దంలో తన ప్రైవేట్ పార్ట్స్ ను చూస్తున్నట్టు మీరాని మనకు చూపిస్తారు. మీరా వాళ్ళ అమ్మతో ఒకరోజు మీరా, అమ్మ నేను ఫ్రెండ్స్ తో సినిమాకి వెళ్తున్నా, 3 hours వరకు రానని, సినిమాకి వెళ్తానని చెప్పి శ్రీనివాస్ తో కలిసి ఎవరూ లేని ఒక ప్లేస్ కి వెళ్ళి అతనితో ఉంటుంది. అయితే శ్రీనివాస్ మీరాని టచ్ చేసే విధానం ఇదంతా చూసి, ఇదంతా నీకు ముందే తెలిసినట్టే ఉంది, మనం ఇద్దరం ఒకేసారి కదా దీని గురించి నేను తెలుసుకున్నాం అని మీరా శ్రీనివాస్తో అంటే, శ్రీనివాస్ నాకు ఇంతకుముందు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది అని తన పాస్ట్ లో జరిగిన లవ్ స్టోరీ గురించి మీరాతో ఎక్స్ప్లెయిన్ చేసి, నేను నిజంగా నేను మోసం చేసేయాలనుకోలేదు, జస్ట్ నీతో పాటే వీటి గురించి నేను తెలుసుకోవాలనుకున్నాను, అంతకుమించి నాకేం తెలియదు, నేను తనకి జస్ట్ కిస్ మాత్రమే చేస్తాను అని చెప్తాడు. అయితే ఇప్పుడు కూడా మీరిద్దరు రిలేషన్షిప్ లో ఉన్నారా అని మీరా శ్రీనివాస్తో అంటే, మాకిద్దరికి బ్రేకప్ అయిపోయింది, మేమిద్దరం విడిపోయాం, నన్ను నమ్ము అని శ్రీనివాస్ చెప్తే మీరా యాక్సెప్ట్ చేస్తుంది. ఆ తర్వాత మీరా ఇంటికి వస్తే 3 hours లో వచ్చేస్తా, ఫ్రెండ్స్ తో మూవీకి వెళ్ళని ఒక రోజంతా ఉండి ఈవినింగ్ రావడంతో ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు, ఎందుకు లేట్ అయింది అంటే, మీరా నేను టెస్ట్ రాస్తాను అందుకే లేట్ అయింది అని చెప్తుంది. ఓకే టెస్ట్ పేపర్ చూపినంటే మీరా చూపించలేకపోతుంది, తనతో ఆర్గ్యుమెంట్ చేస్తుంది మదర్తో. అది కాదు మీరా, నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో, దయచేసి ఏం జరిగినా నాతో మొత్తం చెప్పు, నాతో ఏం దాచిపెట్టకు అని చెప్తుంది, నాతో ఫ్రెండ్లీగా ఉండని. ఆ తర్వాత రోజులాగానే నెక్స్ట్ డే మీరా వాళ్ళ ఇంటికి శ్రీనివాస్ వచ్చి మీరాతో టైం స్పెండ్ చేస్తూ ఉంటే వెన్నెల స్నానం చేసి బయటకు వస్తూ శ్రీనివాస్ కళ్ళు మూసుకోమంటుంది. శ్రీనివాస్ కళ్ళు మూసుకున్నా ఇదంతా మీరాకి అసలు నచ్చదు, ఎందుకని మా అమ్మ ఇలా చేస్తుంది అని అనుకుంటుంది. తర్వాత శ్రీనివాస్ పడుకుని ఉంటే వెన్నెల శ్రీనివాస్ దగ్గరకు వచ్చి బుక్ చదువుకుంటూ శ్రీనివాస్ తల మీద చేయి పట్టుకుని ఉంటే రూమ్ లో, ఇదంతా చూసి మీరాకి ఇంకా కోపం వస్తుంది. శ్రీనివాస్ ఇంతకు ముందు లాగా నాతో మాట్లాడట్లేదు, మా అమ్మ వెన్నెలతోనే మాట్లాడుతున్నాడేంటి అని జెలస్ ఫీల్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే శ్రీనివాస్ బర్త్డే కావడంతో మీరా ఒక చిన్న స్పీకర్ లో వాయిస్ రికార్డ్ చేసి మీరాకి శ్రీనివాస్ మీద ఉన్న ఫీలింగ్స్ అన్ని అందులో పొందుపరిచి శ్రీనివాస్ దగ్గరికి
ఆ స్పీకర్ తీసుకెళ్ళిచ్చి ఎవరు లేనప్పుడు మాత్రమే ఇది విను అని చెప్తుంది చేతికిచ్చి. వీళ్ళిద్దరూ ఇలా కాలేజ్లో మాట్లాడుతుంటే ప్రిన్సిపల్ వీళ్ళని చూసి, ఏంటి మీరా ఇలా ఒక అబ్బాయితో మాట్లాడుతుందా, మీరా మంచి అమ్మాయి అనుకున్నానే, ఇలా చేసింది ఏంటని చూసి చూడనట్టుగా ప్రిన్సిపల్ వెళ్ళిపోతుంటే మీరా ఇది గమనించి అక్కడ నుంచి వచ్చేస్తుంది. మీరా వాళ్ళ ఫ్రెండ్ మీరా దగ్గరికి, ఏంటిది ఇలా చేస్తున్నావు, నువ్వు స్కూల్ కు కొత్తగా వచ్చిన శ్రీనివాస్ తో నువ్వు మాట్లాడుతున్నావని ప్రిన్సిపల్ తెలిసిందంటే ఇంకా అంతే, వీలైనంత వరకు శ్రీనివాస్ తో మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయి అని చెప్తుంది. ఆ తర్వాత లిటిల్ బిట్ డిసప్పాయింట్మెంట్ తో మీరా ఇంటికి వెళ్తే సాయంత్రం అప్పటికే శ్రీనివాస్ అక్కడికి వచ్చి వెన్నెలతో మాట్లాడుతూ ఉంటాడు. కొంతసేపటికి వెన్నెల అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో మీరా శ్రీనివాస్ తో, నేను ఇచ్చిన రికార్డర్ ని విన్నావా అంటే, అయ్యో మీరా నాకు టైమే కుదరలేదు, నువ్వు ఎవరూ లేనప్పుడే వినమన్నావు కదా, ఇక్కడికి రాగానే మీ అమ్మ నాతో మాట్లాడుతూనే ఉంది, ప్లీజ్ మీరా నువ్వేం నా గురించి తప్పుగా అనుకోవద్దు, కోప్పడొద్దు, నేను వింటానులే అని చెప్తాడు మీరాతో. ఆ రోజు శ్రీనివాస్ బర్త్డే కావడంతో వెన్నెల శ్రీనివాస్ కోసం కేక్ తీసుకొస్తుంది. అందరూ కలిసి హ్యాపీగా కేక్ కట్ చేస్తారు. పైన టెర్రరిస్ట్ మీద మీరా శ్రీనివాస్ కోసం చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తుంటుంది. పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటే తన వల్ల అవ్వట్లేదు, ఎందుకంటే వెన్నెల శ్రీనివాస్తో మాట్లాడుతూనే ఉంది. మీరా వెన్నెల దగ్గరికి వెళ్ళి, అమ్మ ఈరోజు నేను శ్రీనివాస్ ఇద్దరు ఒకే బెడ్లో పడుకుంటామని అంటే వెన్నెల ఎందుకు ఒప్పుకోదు, ఇద్దరు ఒకే బెడ్లో పడుకోవడానికి వీల్లేదు, మన ఇద్దరం కలిసి ఒక రూమ్లో పడుకుంటాం, శ్రీనివాస్ ఒక రూమ్లో పడుకుంటాడు అని చెప్తే మీరా ఎందుకు అస్సలు ఒప్పుకోదు, నేను ఎందుకు నీతో పడుకోవాలి, నేను నా రూమ్లోనే పడుకుంటాను, శ్రీనివాస్నే బయట పడుకోమను, నేను చెప్పేది నువ్వు అస్సలు వినిపించుకో కదా అంటే, ఇంటికి వచ్చిన గెస్ట్ని ఎలా బయట పడుకోనిస్తామని, సరే నువ్వు నీ రూమ్లోనే పడుకో, శ్రీనివాస్ని నా రూమ్లో పడుకోమంటానులే అని చెప్పి శ్రీనివాస్ అనేలాగే వెన్నెల వీళ్ళిద్దరూ ఒక రూమ్లో పడుకుంటారు. అమ్మ నేను చెప్పేది నువ్వు ఎందుకు వినిపించుకోవట్లేదు, మేమిద్దరం ఒకే రూమ్లో పడుకుంటాం, రేపు మాకు ఎగ్జామ్ ఉంది, ఇద్దరు 5 o'clock లేచి చదవాలమ్మా అంటే, ఓ ఎగ్జామ్ ఉందా, సరే అయితే 5 గంటలకు నువ్వు వచ్చి డోర్ తట్టు, నేను లోపల శ్రీనివాస్ని నిద్ర నుంచి లేపి బయటికి పంపిస్తానులే, అప్పుడు మీరు ఇద్దరు చదువుకోవచ్చు అని చెప్తుంది. ఈ అమ్మ ఇంతే, ఎప్పుడు నేను చెప్పింది వినిపించుకోదు, సర్లే. మీరా కోపంతో తన రూమ్లో వెళ్ళి పడుకుంటుంది. ప్రపంచంలో ఉన్న అమ్మలందరూ ఇలాగే ఏమో అని చెప్పి. ఆ తర్వాత అర్లీ మార్నింగ్ 5 o'clock లేచి మీరా డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తడుతుంది. లోపలున్న వెన్నెల డోర్ ఓపెన్ చేసి శ్రీనివాస్ని నిద్ర నుంచి లేపమంటుంది. అయితే శ్రీనివాస్ నిద్ర లేవట్లేదు, టైర్డ్ గా ఉన్నాడు, నైట్ అంతా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడంతో ఇంకో 5 minutes ఇంకో 10 minutes అని చెప్తున్నాడు మీరాతో, పైకి నిద్రల నుంచి లేకుండా. వెన్నెల కూడా ఎలాగో నిద్రపోతున్నారు కదా, ఎందుకు డిస్టర్బ్ చేయడం, నువ్వే వెళ్ళి చదువుకో, పాపం తను టైర్డ్ గా ఉన్నాడేమో అని చెప్తుంది. మీరాకి ఇంకా ఫుల్ కోపం వచ్చేస్తుంది తన అమ్మ వెన్నెల మీద కూడా. ఆ తర్వాత ఇంకా కోపంతో రెడీ అయ్యి శ్రీనివాస్ కంటే ముందు కాలేజ్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత శ్రీనివాస్ లేట్గా వెళ్ళి మీరా దగ్గరికి, ఐఎమ్ సారీ మీరా, నేను టైర్డ్గా ఉన్నాను, నైట్ అంతా మీ అమ్మ నాతో మాట్లాడుతూనే ఉంది, అందుకే నేను లేవలేకపోయాను, నన్ను క్షమించు అని తన చేయి పట్టుకుంటాడు సారీ చెప్పి. ఆ తర్వాత ఇంతకు ముందు మీరా అలాగే శ్రీనివాస్ ఎవరు లేని ప్లేస్లో కలిసి ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ఇద్దరు సేఫ్టీ యూజ్ చేసి ఫిజికల్ గా కలుస్తారు. తర్వాత మీరా ఇంటికి తిరిగి వెళ్తూ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది, దేని మీద సరిగ్గా ఫోకస్ చేయలేకపోతుంది. ఇంతకు ముందు 100కి 95 మార్క్స్ వచ్చే తనకి ఇప్పుడు జస్ట్ 60 to 70 వస్తుంది. ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత టీచర్స్ డే రావడంతో స్టూడెంట్స్ అందరూ టీచర్స్ లాగా వేషం వేయమంటారు. మీరాని ప్రిన్సిపల్ లాగా చీర కట్టుకొని సేమ్ ప్రిన్సిపల్ ఎలా బిహేవ్ చేస్తుందో తను కూడా అలాగే బిహేవ్ చేయమని చెప్తారు. మీరా ప్రిన్సిపల్ లాగా చీర కట్టుకుంటూ ఉంటే మీరాకి ఇంతకుముందు జరిగిందంతా గుర్తుకొస్తుంటుంది. ఎప్పుడు గిల్టీ ఫీలింగ్ లో ఉంటుంది, అస్సలు కొంచెం కూడా హ్యాపీగా ఉండట్లేదు తను. ఆ తర్వాత ప్రేయర్ లో ప్రిన్సిపల్ ఎలా మాట్లాడుతుందో సేమ్ అలాగే మీరా కూడా మాట్లాడుతుంది. ఏది రైట్ ఏది రాంగ్, స్టూడెంట్స్ ఎలాగుండాలో ఇదంతా ప్రిన్సిపల్ లాగా మీరా చెప్తుంటే తను మరి నేను చేసింది ఏంటి తప్పే కదా అని తనలో తాను అనుకుంటూ ఉంటుంది, ఒక రకంగా భయపడుతూ ఉంటుంది. ఆ రోజు టీచర్స్ డే కావడంతో ఇంతకు ముందు కాలేజీలో కొంతమంది పిల్లల్ని సస్పెండ్ చేసి ఉంటుంది కదా, అసభ్యకరంగా గర్ల్స్ ని ఫొటోస్ తీసారని చెప్పి మీరా చెప్పడంతో వాళ్ళు మళ్ళీ ఆ రోజు కాలేజీలో జాయిన్ అవడంతో వచ్చి రాగానే మీరాని చూసి కమెంట్స్ చేస్తారు. తనని ఎలాగైనా ఇరికించాలని, తన మీద పగ సాధించాలి అనే మోటివ్ తో ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత మీరా కాలేజీలో ఒక ప్లేస్ లో పైన ఎవరికీ తెలియకుండా శ్రీనివాస్ తో మాట్లాడుతూ ఉంటుంది. అయితే ఇంతకు ముందులాగా కంఫర్టబుల్ గా మాట్లాడదు, కొంచెం షైగానే మాట్లాడుతుంటుంది. సడన్ గా స్టూడెంట్స్ కొంతమంది అక్కడికి వచ్చేసి మీరాని గట్టిగా శ్రీనివాస్ అని మీరా వైపు చూస్తూ ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు. ఓ నువ్వు పెద్ద పతివ్రత లాగా ఇన్ని రోజులు ఇక్కడ మా దగ్గర ఫోజ్ కొట్టావు కదా, ఇప్పుడు మేమేంటో చూపిస్తాం, మమ్మల్ని కాలేజీలో నుంచి సస్పెండ్ చేయిస్తావా అని ఈ విషయాన్ని వెంటనే కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి మిగతా స్టూడెంట్స్ ని కూడా తీసుకొచ్చి మీరా మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. మీరా ఏమో
ఏమో గేట్ క్లోజ్ చేసి ప్రిన్సిపల్ ఫోన్ చేసి చెప్తుంది. అండ్ ప్రిన్సిపల్ తో కూడా వాళ్ళు శ్రీనివాస్ కి అండ్ అలాగే మీరాకి వీళ్ళిద్దరికి ఏదో జరిగింది, వాళ్ళిద్దరు రిలేషన్షిప్ లో ఉంటున్నారు అని చెప్పడంతో ప్రిన్సిపల్ మీరా మీద కోప్పడి మీరా వాళ్ళ మదర్ వెన్నెలని అక్కడికి పిలిపించి మీరైనా మీ కూతుర్ని కంట్రోల్లో పెట్టండి, ఎంత మంచి అమ్మాయి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్తే మీరా వాళ్ళ మదర్ వెన్నెల ప్రిన్సిపల్ మీద అరిచి ఏంటి మేడం మీరు కూడా దీన్ని నమ్ముతున్నారా, శ్రీనివాస్ నాకు కూడా తెలుసు, వాళ్ళిద్దరూ జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, రోజు మా ఇంటికి వస్తారు, ఇద్దరు కలిసి చదువుకుంటారు, శ్రీనివాస్ నాతో కూడా క్లోజ్ గా మాట్లాడతాడు, మాకిద్దరికి కూడా మంచి బాండింగ్ ఉంది, చాలా మంచి అబ్బాయి అతను, ఇద్దరు జస్ట్ మాట్లాడుకున్నంత మాత్రాన వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని మీరు ఇలా నా కూతురు మీరా గురించి తప్పుగా మాట్లాడడం నేను సహించలేకపోతున్నానని అందరి ముందు తిట్టి అక్కడి నుంచి తీసుకొచ్చేస్తుంది. ఆ తర్వాత మీరాని వెన్నెల బైక్ లో తీసుకెళ్తుంటే వెన్నెల తన అమ్మ గురించి ఆలోచిస్తుంది. అప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్నాను కదా ఇలా పడుకుంటుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత శ్రీనివాస్ మీరాని చూడడానికి వస్తాడు. మీరా ఐఎమ్ సారీ మీరా, వాళ్ళందరూ అంతలా అంటున్నా కూడా మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ అని వాళ్ళతో నేను చెప్పలేకపోయాను అని అంటే మీరా కోపం వచ్చి నువ్వేం చెప్పనవసరం లేదని శ్రీనివాస్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. ఆ తర్వాత ఇంటి పైన వెన్నెల కూర్చుని ఉంటే మీరా తన దగ్గరికి వెళ్ళి అమ్మ నేను తలకి ఆయిల్ పెట్టనా అని ఆయిల్ రాస్తూ తనకి జరిగిందంతా గుర్తు తెచ్చుకొని ఏడ్చేస్తుంది. శ్రీనివాస్ కనీసం వాళ్ళ ఫ్రెండ్స్తో మేమిద్దరం జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, నాకు మీరాకి ఏ సంబంధం లేదని చెప్పలేకపోయాడు. అదే మా అమ్మ నన్ను ఎంతో నమ్మింది, నా కోసం నిలబడింది ప్రిన్సిపల్ ముందు, మా ఇద్దరి మధ్య ఏం లేదని ప్రిన్సిపల్తోనే గొడవ పడి వచ్చింది, ఇది మా అమ్మ నన్ను అర్థం చేసుకున్న విధానం. కానీ నేనే మా అమ్మని ఎప్పుడు అర్థం చేసుకోలేకపోయాను, తను చెప్తున్నది ఎప్పుడు నేను వినిపించుకోలేదు అని చెప్తుంది. తను ఎంత పెద్ద తప్పు చేశానో అని రియలైజ్ అవుతుంది. వెన్నెల ఏమో ఎందుకమ్మా ఏడుస్తావు, నా కూతురు ఏడిస్తే చూడడానికి చాలా బాగోదని తనని నవ్విస్తుంది. ఇంతటితో మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. తెలిసి తెలియని వయసులో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల మనం చేసే తప్పులు మన లైఫ్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ లోకి తీసుకెళ్లి పడేస్తాయని ఈ మూవీలో చూపించారు. మీరా లైఫ్ లో ఎప్పటికీ ఇది ఒక మచ్చలాగా మిగిలిపోతుంది. అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ ని అర్థం చేసుకోండి, అండ్ పేరెంట్స్ కూడా పిల్లల్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం చూసిన కథలో మాత్రం మీరా వాళ్ళ మదర్ వెన్నెల మాత్రం డైమండ్ అండి. నిజంగా తన కూతురుపై తనకున్న నమ్మానికి హ్యాట్స్ ఆఫ్. అంతే. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇదిగో మీరే చూడండి ఎంతమంది వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ మాత్రం చాలా తక్కువ మంది చేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా వీడియోస్ చేయడానికి మోటివేషన్ గా ఉంటుందండి. ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండి. ఇంకా చెప్పడానికి ఏమీ లేదు. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.